హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనం వైజాగ్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నైట్ అరౌండ్ 9 o'clock అయితే చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రాజమండ్రిలో ఉన్నాము. చూడండి ఒకసారి, ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఇంకెందుకండి ఆలస్యం, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా అద్భుతంగా వచ్చింది వీడియో. మార్నింగ్ అరౌండ్ 8:30కి అయితే మనము విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో అయితే ల్యాండ్ అయినాము. వెంటనే మనము రూమ్ తీసుకోకుండా బడ్జెట్ సేవ్ చేసుకోవాలని చెప్పేసి మనం సులభ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మనం అక్కడ నుంచి ఫస్ట్ బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వెళ్ళినాము. మన రైల్వే స్టేషన్ ముంగట్నే మనకు బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉంటాయి. సో బైక్ తీసుకున్న వెంటనే వెళ్ళిపోకుండా ఇట్లా మొత్తం బైక్ ని ఒకసారి వీడియో తీసుకోవాలి. ఎందుకంటే ముందున్న స్క్రాచెస్ కూడా మన మీదనే వేసి మనకు అమౌంట్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సో బైక్ రెంటల్స్ అయితే మినిమం 500 నుంచి స్టార్ట్ ఉంది, డిపెండ్ అపాన్ బైక్ ని బట్టి. ఆర్కే బీచ్ లో బ్లాగ్ చేయడానికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఆర్కే బీచ్ ఎంత బాగుందో. సో మంచి వైబ్ అయితే ఉంది ఇక్కడ, కానీ మాకు గుణకాలు వస్తలేవు. ఇంకా గుణకాలు అవుతుంది ఇక్కడ.
సో ఫ్రెండ్స్ ఆర్కే బీచ్ కవర్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చే వరకు చాలా పెద్ద పెద్ద ఫిషెస్ అయితే కటింగ్ చేసి మంచిగా ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తున్నారు. ఇక్కడ నుంచి అనేక రాష్ట్రాలకు అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంటాయి. సో చాలా మంచిగా అనిపించింది ఈ ఫిషెస్ ని చూస్తుంటే. సో మీరు ఎవరైనా అయితే వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ అయితే పక్కా విజిట్ చేయండి. ముందు వస్తే 250 కేజీ స్టాంప్ వచ్చిందంట పెద్దది. చూసినావా అది మొయ్యలకు పోయినాము దగ్గర 20 కేజీ ఉండొచ్చు. సో ఇంత పెద్ద చేపలు మీరు చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే 300 కేజీ వచ్చింది. 300 కేజీస్ ఉంటుంది. సో ఇంతసేపు హైదరాబాద్ కూర్చొని కిలో 2 కిలోల చేపలు చూసి సంతోషించకండి. ఇక్కడికి వచ్చి 300-400 కిలోల చేపలు చూసి ఎంజాయ్ చేయండి. ఛత్రపతి సినిమానా? ఛత్రపతి సినిమాలో మొత్తం షూటింగ్ అంతా ఇక్కడ ఫైట్ సీన్స్ అవన్నీ అయినాయి అంట. మనకు కూడా తెలియదు. ఇక్కడ లోకల్ పర్సన్స్ చెప్తారు పోర్ట్ ఏరియా నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా అని మన ప్రభాస్ కొట్టే డైలాగ్ ఉంటది కదా, అది ఇక్కడనే. కొన్ని మంచి మంచి వీడియోస్ అయితే కవర్ చేసినాము. దాంట్లో ఇది ఒకటి. ఈ పెద్ద పెద్ద ఫిషెస్ ని చూడడం అనేది నేను కూడా ఫస్ట్ టైమే. సో మంచి ఎక్స్పీరియన్స్. తలకాయని పట్టుకుంటే ఎట్లా ఎక్స్పీరియన్స్? సో ఏనుగు తలకాయని పట్టుకున్నట్టే ఉంది. చెక్కతోని పడవలు తయారు చేస్తారు ఫ్రెండ్స్. చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి పడవలు. సో చాలా బాగుంది చూడండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇది ఫిషింగ్ హార్బర్ అన్నమాట. ఇది మొత్తము చేపలు ఇక్కడనే పడతారు. పట్టి ఇక్కడ తీసుకొచ్చి మోడీని అన్లోడ్ చేస్తున్నారు. కేరళ తీసుకెళ్తారు. కేరళకి ఎక్కువ ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతుంటాయి చేపలు. చేపలు కూడా మీకు తక్కువగా దొరుకుతాయి. రొయ్యలు, చేపలు, ఎండు చేపలు ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ కిలోల లెక్క తీసేసుకొని వెళ్ళిపోవచ్చు. హోల్సేల్గా కూడా అమ్ముతారు వీళ్ళు, తీసుకోవచ్చు.
మనము ఋషికొండ బీచ్కి వచ్చినాము. చూడండి, ఋషికొండ బీచ్ చూపిస్తాం. వావ్, ఋషికొండ బీచ్ చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఆర్కే బీచ్ తర్వాత కొన్ని బీచెస్ ఉన్నాయి, అన్నిటికంటే ఋషికొండ బీచ్ ఫేమస్ అని అంటున్నారు.